నగరంలోని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసంలో జీవన యోగశాల ట్రస్ట్ చైర్మన్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో గురువారం జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా డే ప్రోటోకాల్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ యోగా అనేది ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన యోగాకు ఒక ప్రత్యేకమైన రోజును ప్రసాదించారని తెలిపారు. కోవూరు గిన్నెస్ బుక్ రికార్డు యోగా క్రీడాకారుడు సాధనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ స్వప్న, కోశాధికారి సరోజ, గ్రూప్ సభ్యులు రామ్ సింగ్, రవీంద్ర, అరుణ, కోట, సత్యం, నాగ, భవానీ తదితరులు పాల్గొన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ యోగాకి సంబంధించిన బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి మన సనాతన ధర్మం నుంచి వస్తున్న ఈ యోగా ప్రతి ఒక్కరూ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి మనకి నేషనల్ యోగా డే తెలియజేస్తుంది. దీనివల్ల అందరూ దాన్ని పాటించాలని, అదేవిధంగా చిన్న బాబు ఇంత చిన్న వయసులోనే కోవూరు నియోజకవర్గం నుంచి గిన్నిస్ బుక్లో రికార్డులో ఎక్కడం నిజంగా ఈ బాబు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నా. అది మా కోవూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదట ఇంత చిన్న బాబుకి గిన్నిస్ రికార్డులో ఎక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బాబుకి తప్పకుండా మేము ఎటువంటి హెల్ప్ కావాల్సిన చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రేపు జరుపుకోబోతున్నాము. దీని యొక్క థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. ఈ సంవత్సరం ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా మన కోసం మాత్రమే కాదు, సమాజానికి కోసం కూడా. అంటే మీరు యోగా నేర్చుకుని నలుగురికి యోగా నేర్చుకోవడం అనేది ఈ థీమ్ యొక్క ముఖ్య ఆశయం. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా డే రోజు ఒక్కటే యోగా చేసి వదలొద్దు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ విషెస్ ఫర్ ది హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రోటోకాల్ లోగో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రూపొందించడం చాలా ఆనందంగా ఉంది. యోగా డేకి రేపు అందరూ సాధన చేసి యోగా కార్యక్రమం మీ దగ్గరలో ఉండే యోగా కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్యవంతులుగా కావాల్సిందిగా కోరుచున్నాం.